ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కొలుగురి న్యూస్. వరలక్ష్మి సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించినటువంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రం పోలీస్ కంప్లైంట్ ఇవాళే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి, ఏం కథ అనేది కాస్త పక్కన పెడితే, ఈ సినిమా రిలీజ్కు ముందు చెలరేగినటువంటి వివాదం, దర్శకుడు సంజీవ్ ఆయన ఏం చెప్పారు, ఆయన ఎలా వివాదంలో చిక్కుకున్నారు, దీనికంత కారణం ఏంటో ఆ విషయాలు ప్రస్తుతం మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. డైరెక్టర్ ప్రీ రిలీజింగ్ మీట్లో మాట్లాడుతూ హీరోయిన్ వరలక్ష్మి 2.5 గంటల పాటు తీసిన ఈ సినిమాలో 2 గంటల పాటు తనే కనిపించేటువంటి ఆ నటి ప్రమోషన్స్కు మాత్రం రానని మొండికేయడం నాకు చాలా బాధ కలిగించింది అని స్టేజ్ పైన బహిరంగంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా ఒక విస్ఫోటం లాగానే వచ్చింది. వరలక్ష్మి నిజంగా అలా చేశారా? శరత్ కుమార్ అత్యద్భుతమైనటువంటి నటుడు, ఆయన కుమార్తె అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎందుకు ఇలా చేశారు అని ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో ఈ సంజీవ్ ఏమన్నారు, ఈ సినిమా ప్రమోషన్కు అందరూ చేయి వేస్తే తప్ప సినిమా ప్రేక్షకుల ముందు పోలేని పరిస్థితి ఉంది కదా. ఏ సినిమానైతే ఈ మధ్య కాలంలో మీరు చూడండి, ప్రమోషన్కు భారీ ఖర్చు పెడుతున్నారు. ప్రమోషన్లో పాల్గొనాలని అగ్రిమెంట్ టైంలోనే రాసేసుకుంటున్నారు. ఫస్ట్ సినిమా అగ్రిమెంట్ కాగానే అందులోనే వాళ్ళు రాసేసుకుంటున్నారు, సైన్ చేయిస్తున్నారు. ఏంటి, మీరు ప్రమోషన్ కూడా రావాల్సి ఉంటుంది అని. ఇక్కడ సంజీవ్ అదే చెప్తున్నారు డైరెక్టర్, మేము అగ్రిమెంట్లో మొట్టమొదటే చెప్పాము ఈ సినిమా ప్రమోషన్కు 5 రోజుల పాటు మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పి సైన్ పెట్టించాము. దగ్గర ఒక 1 కోటి రూపాయల దాకా 70 లక్షల దాకా సొమ్ము ఇచ్చిన తర్వాత ఆవిడ రానని ఎలా అంటుంది? మరి ఈ సినిమా బాధ్యత ఆమె పైన లేదా? నటించి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా అని చాలా డెలిగేటరీగా కామెంట్ చేశారు ఆయన. సో ఆ కామెంట్స్కు అంత అట్టుడికిపోయారు. సినిమా పక్కన పెట్టేసి, పోలీస్ కంప్లైంట్ సినిమా పక్కన పెట్టేసి ఈమె చుట్టూ తిరుగుతున్న వివాదమే తెరపైకి వచ్చేసింది ఒక్కసారిగా. అందరూ కూడా ఏంటి ఇలా చేశారు, వరలక్ష్మి ఇలా చేసి ఉండాల్సింది కాదు కదా అని స్టేజ్ పైన ఆయన అన్న మాటలు చాలా అన్నారు. 1 కాదు 2 కాదు. ఆయన ఏమన్నారు, అసలు ఈ సినిమా తీయడానికి మొదటి నుంచి కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వరలక్ష్మి మాత్రమే. డబ్బులు తీసుకున్నారు, అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, అయితే సినిమా సకాలంలోనూ పూర్తి కావడానికి సహకరించలేదు, అప్పుడు సినిమా ప్రమోషన్కు కూడా సహకరించట్లేదు ఇప్పుడు అని ఆయన కామెంట్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలోన ఒక సందర్భంలో ఆమె చేతికి గాయమైపోయి కొన్ని రోజుల పాటు రాకపోతే తర్వాత ఆమెను పిలిపించి ఆమె చేతికి గాయమైన సంగతిని గుర్తుంచుకొని కథలో మార్పులు కూడా చేశాను. ఆమె కోసం నేను ఇన్ని మెట్లు దిగి వచ్చి ఇన్ని రకాలుగా రాజీపడి నా కథ సినిమాగా రావాలి అని ఒక ప్యాషన్తో నేను ఇంత తపన పడుతుంటే ఆమె మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు తనకెంత తోస్తుందో అదే చేయడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్, సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ అంతా పూర్తి అయిపోయింది. సెకండ్ హాఫ్ హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పాలి 2 నెలలు చెప్తే 2 నెలలు 3 నెలల పాటు రాకుండా వాయిదా వేశారు. ఈ 3 నెలల టైంలోన తన సొంత సినిమా తీసేసుకున్నారు, సరస్వతి అనేటువంటి సినిమాను తీసేసుకున్నారు. మరి ఆమె సినిమా అయితే సినిమా, నా సినిమా అయితే సినిమా కాదా అని నేరుగా సూటిగా క్వశ్చన్ సంధించారు. ఇదంతా మాటలు ఇలా చెలరేగిపోతూ ఉంటే వరలక్ష్మి ఇంకా భయంకరమైన ట్వీట్ చేశారు. అవన్నీ విని ఆమె ఒకటే మాట అన్నారు, అరిచే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు అరవవు, నేను కరుస్తా అని చెప్పింది. ఇది మరింత అగ్నిని రాజేసింది. మరి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీసినప్పుడు ప్రమోషన్కు రావాలి కదా. ఆమె ఏమనింది, నేను ఒకరోజు ప్రమోషన్కు వచ్చాను, నేను సహకరిస్తూనే ఉన్నాను, వాళ్ళు ఏమేమనుకుంటే దానికి నేను బాధ్యురాలిని కాదు, ఈ వివాదం పెద్దది కావడం నాకు ఇష్టం లేదు, ఇంతటితో ఆగితే బాగుంటుంది అని ఆమె చెప్పిందే తప్ప సంజీవ్ వేసినటువంటి ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పలేకపోయారని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ కానీ హిందీ సినీ పరిశ్రమ కానీ ఇది ఎట్లంటే మల్టీ క్రోర్ బిజినెస్. ఇందులోన ఒక నిర్మాత తన సొమ్మునంతా దారబోసి ఉంటారు, కోట్ల కొద్దీ డబ్బులు ఇక్కడ దారబోస్తారు. మళ్ళీ అలాంటప్పుడు రిటర్న్స్ వాళ్ళు ఆశిస్తారు కదా. సినిమా పైన నమ్మకంతో డబ్బులు పెడతారు, దర్శకుడి పైన నమ్మకంతో డబ్బులు పెడతారు, హీరోయిన్ హీరో క్యాస్టింగ్ పైన నమ్మకంతో వాళ్ళు డబ్బులు పెడతారు. ఖచ్చితంగా ఈ సినిమా తీస్తే మనకు ప్రేక్షకులు చూస్తారు, ఆదరిస్తారు, మా డబ్బులు మాకు తిరిగి వస్తాయి అన్న గొప్ప నమ్మకంతోనే ఏ నిర్మాత అయినా సినిమా తీయడానికి ముందుకు వస్తారనేది అక్షర సత్యం. మళ్ళీ అంత ముందుకు వచ్చిన నిర్మాతకు
సాటి నటుడు కావచ్చు, లేదా దర్శకుడు కావచ్చు, 24 ఫ్రేమ్స్లో ఉండేటువంటి అందరూ కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేయాలి? పూర్తిగా సహకరించాలి. ఆ సినిమా పూర్తయ్యేందుకు సహకరించాలి. పూర్తయ్యాక ఆ సినిమా థియేటర్కు వెళ్ళేంత వరకు కూడా సహకరించి తీరాల్సిందే. ఇదే సంజీవ్ చెప్పారు. ఏ కళాకారుడైనా ఏం కోరుకుంటారు? తాను తీసిన సినిమా సక్సెస్ కావాలి. ఇంకొకటి అనొచ్చు, ప్రమోషన్తో పని ఏముంది? కథలో దమ్ముంటే, సినిమా బాగా తీసుంటే అది ఆడుతుంది కదా, దానికోసం ఇంతగా తపనపడాల్సిన అవసరం ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ సినిమా బాగుందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? చూస్తే కదా తెలిసేది. సో ప్రేక్షకుని థియేటర్ దాకా తీసుకొచ్చేలా చేసేదే ప్రమోషన్ లేకపోతే, ప్రచారం లేకపోతే ఏ సినిమా అయినా సరే సక్సెస్ కావడం అనేటువంటిది కొద్దిగా అటు ఇటుగా ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని సంజీవ్ తెగ బాధపడిపోతూ స్టేజ్ పైన చెప్పాక ఇది ఇలా రగులుతూ ఉంటే, వరలక్ష్మి ఇంతకుముందు కూడా అలాగే చేసింది, ఇలాగే చేసింది అన్న కామెంట్లు కూడా వచ్చారు. ఎప్పుడు కూడా ఆమె నిర్మాత ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ కాదు, డైరెక్టర్ ఫ్రెండ్లీ కాదు, ఆమె తను అనుకున్నదే చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా దూరంగానే ఉంటూ ఉంటారు, కాల్ షీట్లు అంటే పెద్దగా ఖాతరు చేయనటువంటి వ్యక్తి అని ఇన్ని మాటలు, ఇన్ని వివాదాలు తలెత్తిన తరువాత ట్విస్ట్ ఏంటంటే, ఉన్నట్టుండి సంజీవ్ ఇంత పెద్ద వివాదానికి కారణమైనటువంటి డైరెక్టర్ ఉన్నట్టుండి బేషరతుగా నేను సారీ చెప్తున్నాను అన్నారు. నేను అన్న మాటలు వెనక్కు తీసుకుంటున్నాను అన్నారు. మళ్ళీ ఆయన ఏంటి, ఎందుకు సారీ చెప్పారు? ఆయన చెప్పిన మాట అబద్ధమా? లేదా ఆయన మాటలు విన్న తర్వాత ఎవరైనా బెదిరించారా? లేదా తన సినిమా ఆడటం ముఖ్యం, వివాదంలో చిక్కుకొని దెబ్బతినరాదని భయపడ్డారా? ఏం జరిగింది అసలు? కొంతమంది చెప్పేది ఏంటంటే, ఫిల్మ్ ఛాంబర్లోనే ఈ కంప్లైంట్ వెళ్ళగానే వాళ్ళందరూ కూర్చొని కాస్త రాజీ చేసినట్టున్నారు. ఆ తర్వాత ఆమె ప్రమోషన్ వీడియో కూడా అందించారు కాబట్టే ఈ వివాదం సద్దుమణిగిందని వారు అంటూ ఉన్నారు. కథ చాలా బాగుందని అంటున్నారు పోలీస్ కంప్లైంట్. అద్వైత అనేటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తల్లి చనిపోతుంది, గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి చనిపోతుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది, మా డాడీ నాకు కనిపించట్లేదని. విచిత్రం ఏంటంటే, ఆమె ఎవరినైతే డాడీ అని పిలుస్తుంటుందో ఆ వ్యక్తి చనిపోతూ ఉంటారు. ఇది కథ చెప్పారు, చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్గా రంగంలో దిగుతారు వరలక్ష్మి. చివరికి ఆమె భర్తనే ఇందులో సస్పెక్టెడ్ క్యారెక్టర్గా కనిపిస్తారు అనేటువంటిది కథగా మనకు తెలుస్తుంది. పూర్తి కథ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను పూర్తిగా రివీల్ చేయట్లేదు. కథ బాగుండొచ్చు, సినిమా టేకింగ్ బాగుండొచ్చు. ఎందుకంటే సంజీవ్ అన్నారు, నేను 1 రోజు 2 రోజులు కాదు, 31 సంవత్సరాలు నేను దర్శకుడిగా పనిచేశాను, నాకు అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆమె వయసు ఇప్పుడు 42 ఏళ్ళు, నేను 31 సంవత్సరాల దాకా దర్శకుడిగా చేశాను. అంటే నేను సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు ఆమె 10-12 ఏళ్ళ చిన్న అమ్మాయి అయి ఉంటుంది అని కూడా కామెంట్ చేశారు వరలక్ష్మి హీరోయిన్ పైన. మళ్ళీ ఇన్ని కామెంట్లు చేసిన వ్యక్తి బేషరత్తుగా సారీ చెప్పారు, నేను నా మాటలని వెనుక తీసుకుంటున్నాను అన్నారు. మళ్ళీ ఈ వివాదం ఏంటి, ఏం కథ? మళ్ళీ మీకేమనిపిస్తుంది? వరలక్ష్మి తప్పు చేశారా? ఆమె ప్రమోషన్కు రాకుండా తప్పు చేశారా? అగ్రిమెంట్లో ఒప్పుకొని మళ్ళీ రాకపోవడం తప్పు కాదా? సినిమా సెకండ్ హాఫ్ డబ్బింగ్కు రావడంలో ఆలస్యం చేయడం తప్పేనా? ఆ ఆలస్యం సమయంలో తన సొంత సినిమా తీసేసుకోవడం, అట్ ది కాస్ట్ ఆఫ్ కాల్ షీట్స్ తన సొంత సినిమా తీసేసుకోవడం తప్ప? వీటన్నిటిపైన మీరు స్పందించాల్సి ఉంటుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి. ఇదండి సినీ నటి వరలక్ష్మి వివాదం. దట్స్ ఆల్.